కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతి పురస్కరించుకుని నదుల అనుసంధానంపై మేధావులతో సదస్సు నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ సదస్సుకు మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘం నాయకులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం కొల్లి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఒక అంశంపై మేధావులతో చర్చ నిర్వహించడం పరిపాటి. సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని, అలాగే ప్రాజెక్టు ఎత్తు 154 మీటర్లుగానే కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న చిన్న కాలువలను అభివృద్ధి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నదులు అనుసంధానం చేయాలని సూచించారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గురించి కూడా దీనిలో 2 మాటలు చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమంటే అధికారం లేనప్పుడు బాగుంటాడు, అధికారం లేనప్పుడు మామూలు మనం ఏవైతే మాట్లాడతామో దాదాపు మనతో పాటే మాట్లాడతాడు, మనం చెప్పింది కొద్దిగా వింటాడు, ఆయన కూడా అదే మాట్లాడతాం. మనకంటే ఒక్కోసారి కొద్దిగా జోరుగా కూడా మాట్లాడుతూ ఉంటాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ అదేమో కానీ అధికారం వస్తూనే అతను పట్టని మారిపోతాడు. ఏమి అసలు పెద్ద తేడానే అసలు మనం కూడా ఊహించలేము, అంత తొందరగా మారిపోతాం. నిజంగా చెప్పాలంటే ఈ పోలవరం డ్యామ్ విషయంలో చెప్తాను నేను, ఎందుకంటే రెలవెన్స్ ఉంది కదా. ఆ రోజు ఎత్తు తగ్గించినప్పుడు దీని ప్రయోజనాలు దెబ్బతింటాయి, 47.72 ఉండాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా లాలూచి పడుతున్నాడు, కేంద్ర ప్రభుత్వం పెట్టే కండిషన్స్కి అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ రోజు అందరూ మాట్లాడినాం, మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం, అందరూ మాట్లాడాం. కానీ ఇవాళ నువ్వేమంటా ఉన్నావు? పోలవరంకి లిఫ్ట్ పెడతామంటా ఉన్నావు. పోలవరంకి ఆ రోజు ఏమన్నావు? దాని ఎత్తు తగ్గిస్తే ప్రయోజనాలు నెరవేరవు, అదొక బ్యారేజ్గా మిగిలిపోతుంది, మన రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంది. చాలా క్లారిటీ ఇచ్చాం. ఇవాళ నువ్వేమంటున్నావు? మళ్ళీ దానికి ఎత్తిపోతానంట. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కృష్ణా జలాల్లో మన వాటా తగ్గుతుందని విశ్రాంత పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు 60,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడినది కాబట్టి తప్పకుండా దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు మీద ఈ రోజున రిటైర్డ్ ఇంజనీర్లు, ఈ సాగునీటి రంగం గురించి బాగా తెలిసినటువంటి నిపుణులు ఎన్నో అభిప్రాయాలు వెల్లబుచ్చారు. అందులో వినగానే చాలా సహేతుకంగా అనిపించేటువంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖర్చు సంగతి ఒక పక్కన పెడితే, దానివల్ల కృష్ణానది జలాల్లో మన వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా విషయంలో మన ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదీ కాక ఈ పెట్టే ఖర్చుని ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టడం ఇంకా సముచితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా చాలా మంది వెల్లడించారు. ముఖ్యంగా ఇన్ ప్రిన్సిపల్ నేను ఈ సభాముఖంగా మనవి చేసింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకిచ్చిన 5 సంవత్సరాల దాటి నిర్మించే ప్రాజెక్టులు అన్నిటి విషయాల్లోనూ ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని, ప్రజల్లో చర్చని, ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని విస్తృతమైనటువంటి చర్చ చేసి వారి ప్రతిపాదనల్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచి ముందుకెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉంటుంది అనే ఒక మౌలికమైన ప్రిన్సిపల్ని నేను మళ్ళా గుర్తు చేస్తూ, పోలవరం బనకచెర్ల అన్నది సడన్ గా ఊడిపడినటువంటి ప్రాజెక్టు. ఇంత క్రితం ఏ ప్రభుత్వాల్లో కూడా దీని గురించి చర్చ జరగల. సడన్ గా 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చి దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్, ఆల్టర్నేటివ్స్, ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదు అని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఈ విషయంలో లీడ్ తీసుకుని ఈ చర్చని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. ఇది 2 గంటల్లో అయిపోయే చర్చ కాదు. దీనికోసం కనీసం 2-3 రోజులు నిపుణులందరూ కూర్చుని కంటిన్యూస్ గా చర్చిస్తే తప్ప ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలకు రాలేము. ఆ అవకాశాన్ని
కలిగించాలని చెప్పి అప్పటి వరకు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.